డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయి. అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. చాలామంది అర్హత ఉన్నవాళ్ళు ఉద్యోగాలు రాకుండా రోడ్డున పడ్డారు అని ఆరోపిస్తూ నారా లోకేష్ రిజైన్ చేయాలి అని డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రీసెంట్ గా సతీష్ గారు జంజీ వార్ అంటూ విజయవాడలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించింది. టీడీపీ కామెంట్ ఏంటంటే దానిలో జంజీలు లేరు, డిఎస్సి అభ్యర్థులు లేరు, మొత్తం అంకుల్స్ ఉన్నారు, ఐ మీన్ పెద్దవాళ్ళు ఉన్నారు దానిలో అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. అంటే వైసీపీ అయితే చాలా అగ్రెసివ్గా దీని మీద ఫైట్ చేస్తోంది. అంటే రాజకీయంగా చూస్తే కనుక ఇది ఎంతవరకు వైసీపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది? అండ్ డిఎస్సిలో అక్రమాలు జరగలేదు అని చెప్పి కూటమి నాయకులు చెప్తూ ఉన్నారు, జరిగాయి అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. ఏది నిజం దీనిలో? అంటే ఇక్కడ ఇది చాలా గందరగోళంగా ఉందండి. ఏడాదిన్నర క్రిందట జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన వివాదం, స్పోర్ట్స్ కోటాల అక్రమాలు జరిగాయన్న అంశాన్ని ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించి కొందరు బాధితులు ఈ విధంగా అక్రమాలు జరిగాయి, మాకు పోస్టులు రాలేదు, ఎగ్జామ్ రాయకుండానే పోస్టులు ఇచ్చారు స్పోర్ట్స్ కోటాతో పాటు అంటూ ఇలా రకరకాల ఇష్యూస్ నేపథ్యంలో ఇది స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన తర్వాత కొందరు బాధితులు జగన్మోహన్ రెడ్డిని కలవటం, జగన్మోహన్ రెడ్డి దీని మీద మాట్లాడటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయటం ఇదంతా జరిగిపోయింది. స్టార్టింగ్లో చాలా భారీ ఎత్తున ఆందోళన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఒక్కసారిగా కామ్ అయిపోయింది. సాయికృష్ణ వ్యవహారం, ప్రశ్న రావణ్, ఈ ఇష్యూస్ నేపథ్యంలో వాళ్ళ విధానం మారిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ జంజీ ఉద్యమం వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపట్టడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో అక్కడ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఇక్కడ డిఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టారు. దానికి నారా లోకేష్ బహిరంగ సవాలు విసిరారు. ఎస్, మీరు ఎక్కడ వేదిక డిసైడ్ చేయండి, నేను మాట్లాడడానికి వస్తా అని. దానికి పేరుని నాని కౌంటర్ వేశారు. పేరుని నాని ఏం కౌంటర్ వేశారు? మీ నాన్న ముఖ్యమంత్రి, మా అధినేత మాజీ ముఖ్యమంత్రి, మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి వస్తేనే ఈ మాజీ ముఖ్యమంత్రిగా మేము మాట్లాడతాము, మీరు ఒక మంత్రితో ఒక మాజీ ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడని పేరుని అన్నారు. రాజకీయంగా ప్రతి సవాల్ మాట్లాడుకున్నారు. మధ్యలో ఒక 4-5 రోజుల కిందట యువజన విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆ సమయంలోనే కొంత ఇష్యూ రేజ్ అయింది. మనం చూసాం బోండావమ్మ మరి కొంతమంది నేతలు ఇదంతా గందరగోళం చేస్తుంది వైసీపీ, అక్కడ ఉన్న బాధితులు అసలు డిఎస్సి బాధితులు ఉన్నారా, ఇలాంటి అంశాలని కొంత హైలైట్ చేశారు. ఇప్పుడేమైంది, ఈ ఇష్యూని అయితే ఎట్టి పరిస్థితులు వదలకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో ఓవరాల్గా మొత్తం పార్టీ పూర్తిస్థాయి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ పూర్తిస్థాయి ఆందోళన అంటే ఏంటి? యువజన విభాగాలు ఇవన్నీ చేసేటప్పుడు ఆ విభాగాలు పాల్గొంటాయి. ఈ పూర్తిస్థాయి ఆందోళన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం శ్రేణులు, ఆ పార్టీ ప్రస్తుత శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఆ పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు, మాజీ ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, మొత్తం ఆల్ ఇళ్ళని లేదు. అందుకే మీకు చూడండి, పెద్దిరెడ్డి, మొత్తం పేర్ని నాని, మొత్తం అన్ని పార్టీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అగ్రనేతలందరూ కూడా ఇక్కడ హాజరవుతున్నారు. మనకి తెలుసు ఉత్తరాంధ్రలో ఆల్రెడీ కొందరు అరెస్ట్ చేశారు. చాలా ప్రాంతాల్లో ఇష్యూ పెద్దదవ్వకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ అయితే చేశారు. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక మేజర్ ఇష్యూగా అయితే తీసుకుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని ఫ్లేరప్ చేసినప్పుడు నిజంగా డిఎస్సీల అక్రమాలు ఏమైనా జరిగాయా అన్న ఒక అనుమానం అయితే ప్రజల్లో కొంత మెదిలింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వివరణలు ఇచ్చుకున్నప్పటికీ ఇది ఈ వివాదం అనేది ఇంకా సమస్య పోలేదు, ఇంక ఇది జనంలో ఉంచాలి, జనంలో దీనిపై రెస్పాన్స్ వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి నారా లోకేష్ రాజీనామా డిమాండ్తో దీన్ని ఇంకా పెద్దది చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ వ్యూహంగా తీసుకుంది. మరి అంత ఈజీగా అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి నేను ఏం తప్పు చేయలేదు, ఏం తప్పు జరగలేదు అంటూ ప్రభుత్వం వివరణిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నారా లోకేష్ రాజీనామా చేస్తారా అంటే ఆ వాతావరణం ఇక్కడ లేదు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో. కానీ రాజీనామా చేయరు నారా లోకేష్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియకుండా ఏం లేదు. మధ్యలో ఒక హైకోర్టులో కొన్ని కేసులు వేస్తే కొన్ని కేసులు కొట్టేశారు. ఏదో 1-2 ఇష్యూస్లో వివరణ అడిగింది ప్రభుత్వానికి హైకోర్టు. అందుకు ఆ వివరణ అడిగింది కాబట్టి కరెక్ట్ తప్పు జరిగిందని కోర్టు కూడా భావిస్తోంది అన్న అంశాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది. ఏదేమైనా ఏంటంటే ఈ ఇష్యూ నేపథ్యంలో ఎస్, నారా లోకేష్ అసమర్థుడు, ఆయన సరిగ్గా శాఖలు డీల్ చేసుకోలేడు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాగే ఉంది, అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, అర్హులైన డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్న ఒక అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, దీని ద్వారా మరింత ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచనతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది. చూద్దాం మరి దీని ఫలితం
ఎలా ఉంటుంది, ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తున్నారు లేదు, నిజంగా డిఎస్సి బాధితుల కార్యక్రమాలకు వస్తున్నారా లేరా, ఇలాంటి ప్రశ్నలను కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనా కొంత రాజకీయంగా కొంత సంకట పరిస్థితే. ఇది ఇష్యూ ఏం ఉంది ఏమీ లేదు అన్నది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీయే కేడర్ పరంగా. ఆ పార్టీ కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది, కొంచెం కేడర్ పరంగా బలమైన పార్టీ కాబట్టి ఈ ఇష్యూ అనేది కొంచెం పెద్ద చేస్తున్నారు. అంటే ప్రతిరోజు ఇది లైమ్ లైట్లో ఉండేటట్టుగా వాళ్ళ రాజకీయ వ్యవహారాన్ని అయితే రచించుకున్నారు కాబట్టి చూద్దాం మరి దీని ఫలితం ఎంతవరకు ఉంటుంది, నిజంగా ఇది తీవ్ర రూపం దాలుస్తుందా, తీవ్ర రూపం దాలిస్తే ప్రభుత్వం ఏ రీతిలో స్పందిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న రెస్పాండ్ అయ్యారు దీనిపైన. గొడ్డలపాటి దగా డిఎస్సీ అని అనవసరంగా రప్చర్ చేస్తోంది, అనవసర వివాదాలు సృష్టిస్తోంది, అనవసర గందరగోళాలకి లా అండ్ ఆర్డర్ సమస్యకు కారణమవుతుందని ముఖ్యమంత్రి కూడా దీనిపైన మాట్లాడారు. కాబట్టి మరి చూద్దాం ఈ అరెస్టులు, ఈ గందరగోళాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగుతుందా, సాగుతుందా, ముందుకు వెళ్తే అధికార పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. వరుణ్ తేజ్